భక్తి అంటే దేవుడికి నైవేద్యం సమర్పించడమేనా? లేక ఆ నైవేద్యం ఒకరి ఆకలి తీరుస్తుందంటే వారి ఆకలి తీర్చడం కూడానా అనేటువంటి ప్రశ్నలతో వైరల్ అవుతున్న ఒక వీడియో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి నది ఒడ్డున నిలబడి లీటర్ల కొద్ది పాలను నదిలో పారబోస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొందరు చిన్నారులు నదిలో కలిసిపోతున్న ఆ పాలను చిన్న చిన్న పాత్రలతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆ పాలు పిల్లలకు దక్కకుండా తన స్థానాన్ని మార్చుకుంటూ నదిలో పారబోస్తున్నాడు. చివరకు ఆ చిన్నారులు నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. హిందూ సాంప్రదాయంలో నదులకు, శివలింగానికి పాలాభిషేకం చేయడం పవిత్రమైన ఆచారమే. కానీ కళ్ళ ముందే ఆకలితో ఉన్న పిల్లలు కనిపిస్తున్నప్పుడు ఆ పాలను వారికి ఇవ్వడం కన్నా గొప్ప పూజ మరొకటి ఉంటుందా అనే ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. ఎక్స్ వేదికగా వేలాది మంది స్పందిస్తూ పేదవాడి ఆకలి తీర్చడమే నిజమైన దైవత్వం అంటున్నారు. స్వయంగా దేవుడే వచ్చి చిన్నారి రూపంలో పాలు అడిగితే కూడా చూడలేకపోతే ఆ భక్తికి అర్థం ఏంటి అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతం, సాంప్రదాయాలు మనిషిలో మానవత్వాన్ని పెంచాలి, కానీ తోటి మనిషి బాధపడుతున్నా గుర్తించలేని స్థితికి తీసుకెళ్లకూడదని ఈ వీడియో చూసిన వారు స్పందిస్తున్నారు.